మరింత లోపలికొచ్చి చూసినట్టయితే ఇది మరికొంత విచారకరమైన, బాధాకరమైన, వ్యక్తకరం చేయవలసిన ఒక విషయం మనం గమనించినాం. ఇక్కడ చూడొచ్చు, ఎక్కడ చూసినా ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా నిలయంగా మారుతుందా అనే ప్రశ్న అయితే లేవనెత్తడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ చూసినా బాటిల్స్ పగలగొట్టి బాటిల్స్ ఉన్నాయి. ఇక్కడ మరిన్ని చూడొచ్చు మనం ముందు. ఇక్కడ చూడండి, ఇది ప్రశాంతతకు నిలయమైన ఈ యొక్క చెప్పచ్చు మనం, ప్రశాంతతకు నిలయమైన ఒక ప్రాంతంగా మనము. బట్ ఇక్కడ చూడొచ్చు ఎంత అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనంగా ఉంది. దయచేసి ఎవరు కూడా ఇలాంటి పనులు చేయకుండా ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దీన్ని మనందరి బాధ్యతగా మనం తీసుకొని దీన్ని కాపాడుకుందామని నా యొక్క చిన్న రిక్వెస్ట్. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. అధికారులు కూడా దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎవరు రాకుండా ఇక్కడ బోర్డు ఎలా అయితే పెట్టారో అలాగే అసాంఘిక కార్యక్రమాలు ఏ టైంలో జరుగుతాయో ఆ టైంలో ఒక ప్యాట్రోలింగ్ అనేది జరగాల్సి ఉంటుంది. దాన్ని ఇలాంటి సమయాల్లో మీరు చూడాల్సి ఉంటుంది. దాదాపు ఎక్కడైనా చూసినా కానీ ఇలాంటి జరిగినప్పుడు ఏదైనా ప్రమాదం అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు మీరు పోవద్దు, వీటిని ఎంకరేజ్ చేయొద్దని మా యొక్క ఛానల్ ద్వారా మీకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, చూద్దాం మనం ఇక్కడ మనతోటి పాటు మాట్లాడడానికి అన్న చెప్పండి. ఇక్కడ ఈ నర్మసాగర్ ఒకప్పుడు లేక్ అంటే చిన్న చెరువు లాగుంది. ఇది ప్రెసెంట్ ఇది రిజర్వాయర్గా మారింది. దీనిపైన మీ అభిప్రాయం ఏముంది? అయితే ఈ ఇక్కడ చెరువు అనేది అప్పుడు గ్రామ చెరువునే ఉండేది, యూజ్ అయ్యే ఉండే. అయితే అప్పుడు మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆయన దేవాదుల ప్రాజెక్ట్ తోటి పైప్ లైన్ వేయించి ఇది రిజర్వాయర్గా మార్చారు. మార్చిన తర్వాత ఈ వాటర్ అనేది ఇక్కడ స్టోరేజ్ నుంచేలే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక చుట్టుపక్కల అక్కడ మన పర్వతగిరి దాకా ఒక 5-6 మండలాలకి రైతులకు కానీ ఇప్పటికి కూడా అంటే ఈ స్టోరేజ్ వల్ల 1.5 టీఎంసీ నీరు ఇక్కడ స్టోరేజ్ అవుతుంది. ఇక్కడ నుంచే పర్వతగిరి మండలం దాకా కూడా మాకు ఉన్న కెనాల్స్ ద్వారా అప్పుడు తవ్వించిన కెనాల్స్ అవి, వాటి ద్వారా ఆ చెరువులు నింపుకుంటూ రైతులకు పంటలకు యూజ్ అయ్యి నడుస్తూ ఉంటుంది. ఓకే, చూసినట్టయితే ఇప్పుడు ఇదే సాగునీటికి కానీ త్రాగునీటికి కానీ ఇదే ఉపయోగపడుతుంది కదా. దీన్ని చూసినట్టయితే ఈ వాటర్ సామర్థ్యాన్ని ఇంకా పెంచే అవసరం ఉందా భవిష్యత్తులో? చాలా ఉందండి. ఇప్పుడు సిటీకి ఇక్కడ నుంచి మనకు ఫిల్టర్ పెట్టి ఇక్కడ నియర్ బై ఇక్కడ పెట్టేశారు. ఇక్కడ నుంచి వాటర్, డ్రింకింగ్ వాటర్ కానీ ప్రతి ఒక్క అప్పుడు ఏ గ్రామానికి ఆ గ్రామంలో మనకు మంచిళ్ళ బావులు అవి ఇవి ఉండేది. ఇప్పుడు ఇక్కడ నుంచి టోటల్ వాటర్ డ్రింకింగ్ సిటీకి కానీ మన ఊర్లన్నిటికి కూడా ఇంకా మనకు నడుస్తూ ఉన్నది. మెయిన్గా అయితే రైతులకైతే మంచి ఉపయోగంగా ఉంది. ఎందుకంటే ఈ వాటర్ లేకపోతే ఇప్పుడు కాలం అయినా కాకపోయినా ఈ వాటర్ ద్వారానే ప్రతి ఒక్క గ్రామంలో మనకు ఒక చుట్టుపక్కల ఒక 5-6 మండలాలకి వాటర్ పోయి వాళ్ళ ఇప్పుడు చెరువులు నింపుకుంటూ వాళ్ళకు వ్యవసాయానికి రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. దీని సామర్థ్యాన్ని ఇంకొక 1.5 అంటే ఇంకొక 1 పాయింట్ అన్న పెంచితే బాగుంటుంది అనేది మా అందరి కోరిక రైతులకు. ఎందుకంటే ఇక్కడ స్టోరేజ్ అయిన వాటరు చాలామందికి ఉపయోగంగా, మెయిన్ ఎక్స్పర్ట్లీ మా రైతులకైతే చాలా మంచిగా దానికి ఏంటి పంట గురించి కాలమైనా కాకుండా ఈ రిజర్వాయర్ మీదనే దాని మీదనే ఆధారపడి చాలామంది రైతులు కూడా బ్రతుకుతున్నారు. ఓకే, మనం చూసినట్టయితే ప్రజెంట్ ఉన్న వర్షాకాలం లాగా లేదు ప్రజెంట్. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇక్కడ నాట్లు అన్ని సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల చూసినట్టయితే ఇంకా అసలు సాగు భూమి అలానే నిరుపయోగంగా ఉంది. దీనిపైన మీ అభిప్రాయం ఏముంది? అయితే దీంట్లో ఇప్పుడు అదే ఉద్దేశంతో అట్లా పెట్టుకునే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు కడియం శ్రీహరి గారు ప్లస్ ఎమ్మెల్యే నాగరాజు సారు రీసెంట్గా ఈ రావడానికి అంటే మెయిన్లీ తీసుకొని కెనాల్ ప్రతి గ్రామానికి వాళ్ళు ఈ వాటర్ కూడా తిప్పియడం జరిగింది. అక్కడ నుంచే ప్రతి గ్రామానికి కూడా నీళ్లు ఉన్నదాకా అంటే ఇప్పుడు రీసెంట్ 2 days బ్యాకే ఆఫ్ చేశారు. అంటే 15 days 22nd 23rdకి స్టార్ట్ అయింది. మొన్న 15కి బంద్ అయింది. మళ్ళీ ఇది స్టోరేజ్ కూడా ఆల్రెడీ ఇప్పటికి చూసుకుంటే ఒక 5 పంపులు రన్ అవుతున్నాయి. మళ్ళీ స్టోరేజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక 1 month తర్వాత మళ్ళీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అది
వాళ్ళకు నీరు అందించే దాని లెక్క మా స్థానిక ఎమ్మెల్యేలు గారు కడియం సిఆర్ గారు ఎమ్మెల్యే కేఆర్ నారాజు గారు ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తున్నారు. మా ఎంపీ కడియం కావ్య గారు కూడా ఇందులో చొరవ తీసుకొని రైతుల మంచి మేలు కోరి చేస్తున్నారు. ఓకే ఓకే, మనం మరింత సమాచారం అయితే తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాము. మనతో పాటు ఈ లోకల్లో ఉండే గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో మన మధ్యలో ఉన్నారు. అంకుల్ తాత చెప్పండి, ఇప్పుడు ఈ ధర్మసార్ చెరువు వల్ల ఆసాంలోకి వచ్చే లాభం అయితే ఏం లేదు. ఇలా ఉన్నవి పొలాలు చెలకలు అవేటి ఖరాబ్ అయినాయి. వాళ్ళకు ఆవురోళ్ళకు ఏం లేకుండా పోయింది. ఈ చెరువు వచ్చి చాలా ఇబ్బంది పెట్టి అందరితో పాటుగా తీసుకురాలే అనే ప్రేమతో తప్ప, లేకపోతే అది దానివల్ల ఉపయోగం అవుతుంది అనేది మాత్రం ఏం లేదు. దానికి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం పట్టించుకొని పైప్ లైన్ మట్టి అంతా తోడుకపోతారు. పైప్ లైన్ వేసి అలాగెళ్ళి ఆ పైప్ లైన్లో ఇప్పుడైనా వాళ్ళ అధికారులను వచ్చి చూస్తే ఎక్కడైనా మట్టి ఉంటే నేను బాధ్యులు అక్కడ పైప్ లైన్లు తేలేటట్టుగా ఆర్ట్గా మంచిగా మాకు ఇళ్ళకు మురం కొట్టుకుంటాను. మరి దాన్ని పట్టించుకునే నాదులు లేడు. ఇప్పటి వరకు కూడా మరి వచ్చి ఒకసారి కాకుండా ఒకసారి వచ్చి చెక్ చేసి ఇది ఏంటిది అని అడిగే అటువంటి సార్లు అయితే మాకు ఎవరు దొరకలేదు, అడగలేదు. పైప్ లైన్ నీళ్ళు బాగా వచ్చినప్పుడు లేచిపోతుంది. ఆడగా తుంగ ఉన్న కాడ కూడా గట్టిన అయితే పోయి నడి పొలంలో పడ్డది. పైప్ లేచిపోయి దాన్ని మళ్ళీ వారం రోజులు చేసిండ్రు. ఇప్పుడు కూడా అదే పరిస్థితికి వచ్చేటట్టున్నది. ఆ బండకు ఇతర మొత్తం తోడిండ్రు. దాని మీద పైప్ లైన్ మీద మట్టి లేకుండా వాడుకున్నారు, అమ్ముకుంటాను. ఊళ్ళో తీసుకుపోయి ఇక్కడ ఉండే వీళ్ళందరూ ప్రయత్నం చేసి అమ్ముతాను. ఆ రకంగా విపరీతమైన అన్యాయం జరిగాడు. కొద్ది రోజులలో అసలు ఉంటుందా చెరువు ఉండదా? కొద్ది రోజులు పైప్ లైన్ లీకేజ్ చేసే పరిస్థితి వస్తుందా? పైప్ లైన్ మీద కాటన్ పడి బాగా నీళ్ళు పోకపోతే తీసి పారేసింది. అక్కడ పొలంలో మార్కెట్ దగ్గర వాన గాలి నీళ్ళ తడకు అక్కడ తీసుకుపోయి లేవటికి అక్కడ ఇడిచిపెట్టింది. అది అట్లాంటి అన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా చూసి ఆ ఒడ్లోని బండ మీద ఆ పోయే పైప్ లైన్ మీద మట్టి ఉన్నదేమో వచ్చేసి అధికారులను చూడమని చూసి దానికి సరైన నిర్ణయం తీసుకోకపోతే ఆ ఏరియా అంతా ఆగమవుతుంది. అది ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెచ్చి దాన్ని ఏంటి అనేది ఆలోచించి చేయవలసినటువంటి పని అది. అట్లా చేయాలి. మరి ఆ రకంగా చేస్తారా, లేకుంటే ఇన్స్టిట్యూట్ లైనే పని చేసుకుంటారా? ఇప్పుడు ఇక్కడ ఉన్న అధికారులు, ఇక్కడ లోకల్ ఉన్న అధికారులు చూసుకుంటారు కదా, అలా చూస్తలేరు ఎవరు? ఎవరు ఉంటుంది, అధికారులు కూడా చూస్తలేరు. ఎవరు చూస్తే చూస్తే ఏమవుతుంది, నాకేమొస్తుంది, వాళ్ళు ఏమన్నంటే వాళ్ళు పోతారు. ఇక్కడ కొందరు వాళ్ళు ఏమంటారు, ఆ పంట భూమి అంతా మాదే, ఆ భూమి అంతా మాదే, ఇది కూడా మాదే అనే లైన్లో ఉన్నారు. మొత్తం ఏం లేకుండా మొరం మీద లైన్ మీద మొరమే తీసుకొచ్చారు. మీరు ఇప్పుడు ఇట్లా బండి వేసుకొని పోయి చూసినా కానీ కరెక్ట్ అది నేను చెప్పింది కాదా అవుతుందా తెలుస్తుంది మీకు కూడా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న అయితే రిజర్వాయర్ ఉంది కదా, ఈ రిజర్వాయర్ ద్వారా మీకు వాటర్ వస్తలేదా? దగ్గరలో ఉన్నది కదా మీకు ఇక్కడ వాటర్ వస్తుంది. వాటర్ బాగా ఉపయోగపడుతుంది. ఒక ఇది పెట్టినాం చూడంగా ఒక 10 రోజులకి ఇవాళ నాటుపడ్డది. అయితే నీళ్ళు ఎక్కువైనా కష్టం అవుతుంది, తక్కువైనా కష్టం అవుతుంది. పోయే దిక్కు ఎప్పటి పోతానే పెద్ద వర్షాలు పడిపోతాయి. ఇక లేని దిక్కు లేకుండానే పోతుంది. అంటే దీన్ని కూడా అత్తలోకి తీసుకొని ఆ పైప్ లైన్ మాత్రం అతి జాగ్రత్తగా కాపాడకపోతే మనకు వచ్చిన నీళ్లు కూడా రావు. ఇక ఓకే, ఈ పైప్ లైన్ అనేది ఇప్పుడు ఉన్న వాటర్ ప్రెషర్ కు కొట్టుకొని పోవడం ద్వారా వాటర్ వస్తలేదు అంటున్నారు. కొట్టుకొని పోతుంది, బాగా ఇబ్బంది ఉన్నది. ఒక్కొక్కరికి ఖర్చులు ఉచ్చబోసుకుంటారు ఆ లైన్ మీద పోవాలంటే. అట్లా అంత ఇబ్బంది ఉన్నది. ఇక ఎందుకు అంత భయపడతానంటే పైప్ తీసుకుపోయి నీళ్ళ ప్రెషర్ కాగక అవి అటువంటి ఇబ్బందులు అయితేనే ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచి మేము ఈ ఏరియాలో ఉన్నాం అనేది చేసి వెరిఫై చేసుకొని వచ్చాయని నీళ్ళు నింపుకొని పెట్టుకొని బతికించుకునేటట్టు ఉంది. ఈ ప్రాంతం అంతా ఎండిపోయి అల్లకొల్లడం అవుతుంది. వాటర్ పైప్ బంద్ అయితే దానివల్ల మొత్తం ఆసాములంతా ఉర్లు పెట్టుకోవాలి. ఒక్కొక్కటి పెట్టుబడులు పెట్టి ఇత్తనాలు తెచ్చి నాగాలు తెచ్చి ఇప్పుడు నాకు భూమి లేదు ఏం లేదు అక్కడ కూర్చున్నదిరా పారా అని ట్రాక్టర్ పెట్టి తీసుకొని వేస్తున్నాం. మరి అల్లకెళ్ళి ఓ పైప్ పోతుంది, ఇళ్ళకెళ్ళి ఓ పైప్ పోతుంది. చూస్తే పర్వాలేదు, మనకు నీళ్ళు వస్తాయి, ఎప్పుడు పండుతాయి, ఇలా కూడా రేపైనా పండుతాయి అని. దానికి ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే పైప్ లైన్ అతి జాగ్రత్తగా చూడవలసిన ప్రభుత్వం పేరు మీద ఉన్నది. ఇప్పుడు అది ప్రభుత్వానికి అవసరం. అది మరి తప్పున కనుక ఇంకేమన్నా అయితే ఇంకేవడైనా చచ్చిపోతాడు. చచ్చిపోయినాక మీరు చేతులు పట్టుకుంటే దానికి ప్రయోజనం ఉండదు.
దాన్ని మంచిగా కంట్రోల్ చేసుకొని చూసి ఆ లైన్ మీద మట్టి ఎత్తకుండా మాత్రం పెద్ద ఎత్తున ప్రయత్నం చేయకపోతే ఆ పైప్ లైన్ ఉట్టిగా లేవంటే పడేస్తుంది. అంత పెద్ద లోతులో 3 గోళ లోతులు ఉన్న దాన్ని తీసుకుపోయి నడిపలం లేచింది. దాని ప్రెషర్ అంత పెద్దగా ఉంటుంది కాబట్టి మరి మీరు కూడా కొంచెం దయచేసి ఆ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఒకసారి రక్షించి చూస్తే అవుతుంది. మేము రమ్మంటే మేము కూడా లైన్ మీద ఉంటాం, చూద్దాం మరి ఎట్లా చేస్తారో చేయాలి. కానీ దానివల్ల మాత్రం పోయింది నష్టం. కానీ దీని మీద జాగ్రత్తగా పనిచేసి మాకు కూడా కొంచెం రక్షణ కల్పించినట్టు చూడండి. ఓకే, చూసినట్టయితే ఏదైతే పైప్ లైన్ అయితే ఉందో అది దాని మీద రక్షణ చర్యలు అనేది జాగ్రత్తగా లేకుండా ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాలి. అలాగే ఆ మట్టి ఏది కూడా పోకుండా చూడాలని ఇక్కడ లోకల్ పర్సన్ అయితే మనతోటి మాట్లాడడం జరుగుతుంది. ఇది మనం చూడొచ్చు, ఒక వ్యవస్థ అనేది ఎంత పెద్దగా ఉందో అక్కడ వాటర్ ఎంత పెద్దగా పోస్తుందో. అలాంటి వాటర్ పోసే ఒక పైప్ లైన్ కనుక ఒకవేళ కనుక లీక్ అయ్యేది ఉంటే వేల ఎకరాలకు పోవాల్సిన వాటర్ రాకుండా పోయి అంత ఎండుతుంది. అంత మేము రైతులము కష్టపడి నాట్లు వేసుకుంటున్నాం, మేము మళ్ళీ ఉరి వేసుకునే పరిస్థితి వస్తుంది అని చెప్పి ఇక్కడ వాపోతున్నారు. చూసినట్టయితే ఇది రిజర్వాయర్, ధర్మసాగర్ రిజర్వాయర్ కి సంబంధించి పూర్తి వివరాలు అయితే మనం కొంచెం తెలుసుకుంటున్నాము. ముందుగా చూడొచ్చు అక్కడ ఉన్న 2 అవి వాటర్ వచ్చే సోర్స్ ఏదైతే ఉందో అది టోటల్ గా 2 పైప్ లైన్లతోటి ఆ వాటర్ వస్తూ ఉంది. అది ఈ ధర్మసాగర్ లేక్ మొత్తం నిండడానికి, ఈ రిజర్వాయర్ మొత్తం నిండడానికి మొత్తం సామర్థ్యం దానికి సరిపోదు అని చెప్పి మళ్ళీ 3 అండర్ గ్రౌండ్ ద్వారా కొత్తగా తీసుకోవడం జరిగింది. ఈ 3 కూడా ఇక్కడ ప్రజెంట్ 2 మాత్రమే నడుస్తూ ఉన్నాయి, ఇంకొకటి అండర్ గ్రౌండ్ వర్క్ జరుగుతుందంట. ఇది చూసినట్టయితే 1.5 TMCల వాటర్ ఇక్కడ నిల్వ చేసే సామర్థ్యం గల ఇది రిజర్వాయర్కి. ఈ రిజర్వాయర్ మొత్తం దాదాపు 1000 ఎకరాలకు సంబంధించి రైతులకు ఇక్కడ సాగు కోసం దీన్ని ఈ నీరును ఉపయోగించడం జరుగుతుంది. ఇది పైప్ లైన్ ద్వారా స్టేషన్ గన్పూర్కి అలాగే గండి రామారం అనే ఒక రిజర్వాయర్, ఈ 2 రిజర్వాయర్లకి దీన్ని వాటర్ని పంపించడం జరుగుతుంది. ఈ వాటర్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్తుందో ఈ చుట్టుపక్కల ఉన్న దాదాపు 5-6 మండలాలకు ఈ వాటర్ అనేది ప్రధాన ఆధారంగా ఉంది. ఇక్కడ ఇప్పుడు చూసినాం కానీ ఇక్కడ ఉన్న టోటల్గా దీని చుట్టుపక్కల ఉన్న 5 మండలాలకు ఏదైతే ఉందో సాగులో ఉన్న భూములు ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ చూసినా ఎక్కడ కూడా ఖాళీగా ఉండవు. అలాగే ఈ ఏదైతే ధర్మసాగర్ ఈ రిజర్వాయర్ ద్వారా వాటర్ ఏదైతే ఉందో ఇది మన ట్రై సిటీకి, హన్మకొండ, వరంగల్, కాజీపేటకి ఇది మెయిన్గా తాగునీటి కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క లేకు అనేది దాదాపు ఇది 12 నుంచి 14 శతాబ్దంలో దీన్ని ఇక్కడ త్రవ్వించడం జరిగింది. అప్పుడున్న కాకతీయ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా గణపతి దేవుడు అనే ఒక రాజు దీంతో పాటు కొన్ని సరస్సులను తవ్వించి అక్కడ ఉన్న ప్రజెంట్ ఏదైతే వాళ్ళ అవసరాలకు సంబంధించి తీర్చడానికని అప్పుడు తవ్వించడం జరిగింది. ఇప్పుడు దీన్ని లేకు నుంచి సరస్సుగా మార్చి అలాగే దీన్ని రిజర్వాయర్గా మార్చడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్. ఇది ఎన్నో గ్రామాలకు ఉపయోగపడుతుందని మన ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు చాలామంది చెప్పడం జరిగింది. ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మరిన్ని వివరాల కోసం, కొత్త విషయాల కోసం తెలుసుకోవడానికి మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ వెంకట్, చూస్తూనే ఉండి తెలుగు ప్రైమ్ నెట్వర్క్.